హలో ఫ్రెండ్స్, ఈరోజు పలావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఇంకేంటి ఫస్ట్ మనం ఉల్లిపాయలు తరుగు దాన్ని ఆయిల్లో వేసేసి దాన్ని డీప్ ఫ్రై అవ్వకుండా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇంకా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాన్ని అటు ఇటు మొత్తం ఆనియన్స్ చుట్టూతా అంటేలాగా పట్టించేసి ఆనియన్స్ మంచి అరోమా వస్తాయి ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ పెట్టాక. ఇంకా తర్వాత సన్నగా గీరుకున్న పచ్చిమిరపకాయలు దాంట్లో వేసేసేయాలి. జాగ్రత్త ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు అవి కొన్నిసార్లు పేలొచ్చు కూడా. అండ్ ఇంకా తర్వాత అది కొంచెం ఆ టమాటాస్ని కూడా అటు ఇటు తిప్పి కొంచెం టమాటాస్ అయితే మనకి త్వరగా ఉడికిపోతాయి కదా, సో టమాటాస్ని ఒక 2-3 మినిట్స్ అవి కొంచెం ఉడికే వరకు కూడా టైం తీసుకోండి. సో అప్పటి వరకు ఏం చేస్తారు, ఇంకేముంది, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా దాంట్లో యాడ్ చేసేసి కొంచెం దాన్ని కూడా స్లైట్గా అటు ఇటు గార్నిష్ చేస్తూ అటు ఇటు తిప్పుతూ కుకింగ్ని ఎంజాయ్ చేయండి గాయస్. కుకింగ్ని ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తారో అప్పుడు వంట చాలా బాగా వస్తుంది. ఇంకా తర్వాత పుదీనా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, ఇవన్నీ ఆప్షనల్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్న వాటితోనే అందంగా కూడా చేయవచ్చు, జస్ట్ మనసు పెట్టి. ఇంకా తర్వాత కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసాక మళ్ళీ సేమ్ రిపీట్. సరే, ఇప్పుడు వాటి పని అవి చేసుకుంటే మనం ఈలోప కొంచెం మాట్లాడుకుందాం రండి. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఇట్లాంటి కుకింగ్ వీడియోస్, ట్రావెల్ వ్లాగ్స్ ఇంకా చాలా చాలా చేస్తాను. అప్కమింగ్ వీడియోస్ కోసం, వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం వాటర్ పోయండి ఫ్రెండ్స్. వాటర్ ఎందుకు అంటే అవన్నీ మగ్గడానికి. గుర్తుపెట్టుకోండి, గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ అనేది మనం పోయాలి క్వాంటిటీ, ఓకేనా. మీరు ఒకవేళ 1 గ్లాస్ రైస్తో చేస్తారు అనుకుంటే పులావ్ 2 గ్లాసెస్ వాటర్, 2 గ్లాసెస్ రైస్ అయితే 4 గ్లాసెస్, ఇలాగ మీరు చూసుకొని చేయాలి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత కల్లుప్పు దాంట్లో వేసండి. ఒకవేళ మీకు కల్లుప్పు కనుక అవైలబుల్గా లేకపోతే మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు, మీ అవైలబిలిటీని బట్టి. ఇంకా తర్వాత ఎక్స్ట్రా టేస్ట్ కోసం మేము ఎప్పుడు వాడేది ఆచి బిర్యానీ మసాలా. ముందే చెప్తున్నాం, ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు, మేము ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో వాడిందే మీకు చూపిస్తున్నాం. అండ్ దెన్ లెమన్ అనేది ఈ స్పైసెస్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసి మంచి అరోమా అండ్ టేస్ట్ అనేది మనకి ఇస్తుంది. సో ఇంకా అవన్నీ వేసేసాక మళ్ళీ స్లైట్గా వాటర్ని అటు ఇటు తిప్పేస్తూ, ఇంకా చూసారు కదా ఈ వాటర్ ఎలాగా మసులుతున్నాయో. సో ఫ్రెండ్స్, ఇట్లాగా వాటర్ మగ్గే వరకు కూడా మీరు వెయిట్ చేస్తూ ఉండాలి. సో ఇంకొకటి, ఈ లోపల మీకు ఇంకొక వర్క్ చెప్తున్నాను. ఆల్రెడీ కొంచెం బియ్యాన్ని మీరు నానబెట్టుకొని ఉంటారు కదా, సో నానబెట్టుకున్న బియ్యాన్ని రెడీగా ఉంచుకోండి. ఈ వాటర్ అలా మసులు వచ్చాక బియ్యం తీసుకొచ్చి దీంట్లో వేసేయడమే. ఇంకా బియ్యం వేసేసాక దాన్ని కూడా చుట్టూతా తిప్పి, అంటే స్పైసెస్ ఎక్కువగా తిప్పొద్దు, ఎందుకు అంటే బియ్యం అనేది మనకి పొట్టిగా అయిపోతుంది, లైక్ అది విడిలిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఎస్, ఇంకా తర్వాత దాన్ని కూడా మొత్తం స్పైస్ అంతా పట్టే వరకు అవి అటు ఇటు తిప్పేసి, ఇంకా తర్వాత ఇంకొకటి, మీకు ఫుడ్ కలర్ అవి ఏవైనా ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే అవాయిడ్ చేయండి మ్యాక్సిమం ఫుడ్ కలర్స్ని. మనకి న్యాచురల్ ఫుడ్ కలర్ టర్మరిక్ ఉంది, సో కాబట్టి దాన్ని యూస్ చేయండి మ్యాక్సిమం. మీకు రెడ్ కలర్లో కావాలి అంటే మనం బీట్రూట్ యూస్ చేయొచ్చు. సో ఈ విధంగా, అంటే ఫుడ్ కలర్స్ అనేవి అంత హెల్దీ కాదు కాబట్టి మీరు ఇట్లాగా మినిమైజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ రైస్ అనేది మీరు ఉడికిందా లేదా అని చెప్పి ఇట్లా చూసుకుంటూ ఉండాలి. చూసుకోండి ఫ్రెండ్స్, అడుగంటిపోతూ ఉంటుంది, సో కాబట్టి వాటిలన్నిటిని కూడా మీరు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా తర్వాత మా ఇంట్లో ఫుడ్ కలర్ కాదు కానీ స్పైసెస్తో పాటు వచ్చిన కలర్ అనేది ఉంది, సో దానికి కొంచెం వాటర్ యాడ్ చేసి మేము దాన్ని అట్లా వేసేసాం. ఇంకా తర్వాత పైన అందం కోసం పుదీనా లేదా కొత్తిమీర ఇంకా ఎక్సెట్రా ఏమైనా వేసుకోవచ్చు. సో ఇంకా గాయస్, ఇంకా ఏంటి, కల్కి మూవీ చూసారా? రివ్యూ పెట్టండి కమెంట్స్లో. చూసారు కదా, గుమ్మలాడే పులావ్ రెడీ అయిపోయింది. ఇంకా పులావ్ రెడీ అయిపోతే మరి చికెన్ ఉండాలి కదా, ఉంటుంది ష్యూర్గా. సో కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో మనం చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గెట్ రెడీ టు వాచ్ ఆర్ వీడియో, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి నేను మీకు చెప్పాను కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ డూ కమెంట్. మీరు కమెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది నా వీడియో ఎలా ఉంది ఏంటి అని, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.